నరసయ్య గారు బయోపిక్ చేసినందుకు నాకు భాగ్యం ఉన్నాను. ఎందుకంటే ఒక మనిషిని బయోపిక్ చేయడం అదృష్టం ఉన్నది. నాకు అదృష్టం వచ్చింది. పరమేశ్వర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2.2 వెరీ రేర్ వ్యక్తి నా ఫ్యామిలీ నుంచి వదిలేసి ప్రజల కోసం. అందుకే నాన్న రాజ్ కుమార్ గారు నా నాన్న కూడా మోర్ దెన్ మై ఫ్యామిలీ ఈ లివ్ ఫర్ ద పీపుల్. అంటే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, సినిమా ఇండస్ట్రీకి వస్తారు. హీ నెవర్ లివ్ ఫర్ ద ఫ్యామిలీ ఉంటే కూడా ఈ వాజ్ విత్ ద ఫ్యామిలీ యూస్ లివ్ ఫర్ అదర్స్. ఎలాగ గుమ్మడి నరసయ్య గారు అలాగే నేను వెనెవర్ పరమేష్ గారు చెప్పారు, నాకు నా నాన్న నన్ను వస్తారు. వాడి పాలిటిక్స్ ఇక్కడ ఫిలిం బట్ వెనెవర్ ఐ థింక్ ఐ ఫీల్ ఐఎమ్ విత్ మై ఫాదర్ సైడ్. వైఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ప్రజలు ఉన్నారు. అన్ని బ్లెస్సింగ్స్ కావాలి నాకు. భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి రాజ్కుమార్ గారు, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి శివరాజ్ కుమార్ గారు చాలా గొప్ప నటుడు. ఆయన అందరూ హృదయాల్లో, కన్నడ హృదయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది హృదయాల్లో గొప్ప నటుడిగా స్థిరపడ్డటువంటి గొప్ప మనిషి. ఆయన మన ప్రజల మనిషి, విప్లవ భావాలు కలిగి విప్లవ బాటలో నడుస్తున్నటువంటి ఒక హానెస్ట్గా రెవల్యూషన్ కోసం పనిచేస్తున్నటువంటి కామ్రేడు గుమ్మడి నరసయ్య గారి బయోపిక్ చేయడానికి ఒప్పుకొని, అదేవిధంగా ఒప్పుకోవడమే కాకుండా ఇక్కడ దాకా వారి ఇంటికి వెళ్ళి కలవాలి, నా దగ్గరికి రావడం కాదని చెప్పి వీడి దాకా వచ్చి కలవడం అనేటువంటి కుగ్రామం దాకా వచ్చి కలవడం అనేది చాలా గొప్ప మనసు ఉంటేనే సాధ్యమవుతుంది, డెడికేషన్ ఉంటేనే సాధ్యమైంది. వారు వచ్చినందుకు మనందరి తరఫున, ముఖ్యంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా వారి దంపతులు ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ అభినందనలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉన్నటువంటి పరమేశ్వర్ గారిని, అదేవిధంగా ప్రొడ్యూసర్ అయినటువంటి సురేష్ రెడ్డి గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ గారికి, మేడంకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ బయోపిక్ ద్వారా ఒక ప్రజాప్రతినిధి, అది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ప్రజలకి దగ్గరగా ఉండడం, ప్రజల తరపున ఉండడం, ప్రజల హక్కుగా ఉండడం, ప్రజల మనిషిగా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అలా ఉండడానికి ఈ సినిమా మరింత ఆదర్శవంతంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మన్నన పొందాలని చెప్పి కోరుతూ, అదే ఉన్నట్లుగా ఒక ఆబ్జెక్టివ్గా నరసయ్య గారి జీవితం ఎట్లయితే నిస్వార్థంగా ప్రజల కోసమే పనిచేసినటువంటి, ఒక థిరిటికల్ డెడికేషన్గా పనిచేసినటువంటి ఆ బయోపిక్ని మనందరం ఆదరించాలా. అందులో శివరాజ్ కుమార్ గారు గుమ్మడి నరసయ్య గారి కంటే కూడా అత్యద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారని చెప్పి కోరుతూ వారికి